వైఎస్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. భీమిలి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపుతో వైసీపీ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలు డబ్బిర్ ప్రశాంతి పట్నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి కళాశాల విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించారు. ప్రభుత్వ వైద్య చదువులు ప్రైవేటీకరణ చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే హక్కును కోల్పోతారని ఆమె చెప్పారు. అందుకనే మళ్ళీ 2029లో మన జగన్మోహన్ జగన్కేనా మన భవిష్యత్ కోసం మెడికల్ కాలేజ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉన్న భవిత సపోర్ట్ సెంటర్ను బాపట్ల జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై వివరాలు అడిగి తెలుసుకున్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ఈ సందర్భంగా అక్కడ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సెంటర్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. We have lasted the efficiency. Or even their education also. A lot of new products are there. So we are. This is a good thing. Good morning to all. నా పేరు వినోద్ కుమార్. నేను బాపట్ల జిల్లా కలెక్టర్. బాపట్ల జిల్లాకి ఇప్పటికే ఎవరైనా వెళ్ళారా? ఎవరికి తెలుసు బాపట్ల అంటే ఏంటి? చేయి పైకి ఎత్తండి ఒకసారి. ఓకే, ఎందుకు వెళ్ళారు బాపట్లకి అమ్మా? గేమ్స్. బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు? వెరీ గుడ్. ఎవరు తీసుకెళ్లారు బీచ్కి? వాళ్లే తీసుకెళ్లారా లేదా మీరు గొడవ చేసి బీచ్కి ఎక్కడైనా సండే ఎక్కడ తీసుకెళ్లడం లేదు అని గొడవ చేసి తీసుకెళ్లారా? వాళ్ళే తీసుకెళ్లారా? గుడ్ గుడ్. సో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ను చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా నిర్వహించాలని పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని, దీన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. రామాతపురంలో బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగంలో బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వాలు, కోర్టులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించినప్పుడు బీసీలకు ఈ నియమం వర్తించదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే బీసీలకు భిక్షం వద్దు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్లను 42% చట్టబద్ధంగా నిర్వహించాలని, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం కేటాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే బీసీలకు భిక్షం వద్దు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. రాజ్యాంగంలో క్లియర్గా బీసీలకు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వము, కోర్టులు, వ్యవస్థలన్నీ బీసీల జీవితాలతో చెలగారం మాత్రం ఏం తమాషా ఉందా? మేము అన్ని ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నాం, ఓసీలకు జనాభా ప్రకారం ఇస్తున్నాం.
ఒక్క బీసీలను మాత్రం జనాభా ప్రకారం ఇవ్వకుండా కోర్టు కేసులు అవి లేవు ఇవి లేవు అని చెప్పి తప్పుడు పద్ధతిని అవలంబిస్తున్నారు. అందుకే ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం చేశారు, రాజ్యాంగబద్ధమైన జీవో ఇష్యూ చేశారు, జనాభా లెక్కలు చట్టం డెడికేటెడ్ కమిషన్ నియమించి జనాభా లెక్కలు తీశారు. 57% జనాభా ఉంటే 72% ఇచ్చారు. చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు అడ్డంకులు లేవు. రెండవది, ఇక్కడ 50% సీలింగ్ అనేది జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ చెప్పారు. భీమిలి నియోజకవర్గంలో అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య అవగాహన మాసం సందర్భంగా ఈరోజు భీమిలి నియోజకవర్గం పరిధిలో గల సింగివలస ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వారు ఉచిత యూరాలజీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 50 సంవత్సరాలు పైబడిన యూరాలజీకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ శిబిరం తేదీ 15/11/2025 నాడు ప్రారంభమై 20/11/2025 రోజుతో ముగియనున్నది. ఇష్యూస్ కోసం మనం ఏంటంటే ప్రజల్లో అవగాహనకు తీసుకెళ్ళడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. Programs also. So in our Anil Neerkonda Hospital. So now the remaining our Dr. M. Prasad Rao Garu, Professor of Urology, he will tell you the remaining details about this program. He is my colleague, Dr. Preetham, and Century Director మీకు తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చాలా వరకు ఉమెన్స్ డే లేదా డాటర్స్ డే ఇలాంటి ఫిమేల్ డేస్ని ప్రామినెంట్ చేస్తూ చాలా వరకు మనం చూస్తుంటాము. చాలామందికి మెన్స్ హెల్త్ ఉంటుంది అనేది పెద్దగా తెలియదు. బేసిక్గా ఐ థింక్ చాలామంది మనకు కూడా తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ నవంబర్ని మెన్స్ హెల్త్ మంత్ అని చేసుకుంటారు. మెన్స్ హెల్త్ అవేర్నెస్ అని పడుతుంటాం అనమాట. అది అమెరికా, లండన్ ఇలాంటి వాటిలో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో నాచారంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాచారం ప్రధాన రహదారిపై బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాలే రానున్న జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలలో రిపీట్ అవుతాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ పై చేసిన అసత్య ఆరోపణలకు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో సమాధానమిచ్చారన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో పరిగి పట్టణంలో ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేలుస్తూ ర్యాలీ నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్వీట్లు పంచుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పరిగి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో రేగిడి ఆముదాల వలస మండలంలో స్థానిక మండల గ్రంథాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మండల తహసీల్దార్. ఈ కార్యక్రమంలో పిల్లలను ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడుతూ గ్రంథాలయమును మండల విద్యార్థులు అందరూ సక్రమంగా వినియోగించుకొని మంచి భవిష్యత్తు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాదరావు, గ్రంథాలయ సిబ్బంది ఈశ్వరరావు, జశ్వంత్ పాల్గొన్నారు. తింపేయండి సార్.
ఇది ఇక్కడ చుట్టండి, అలా చుట్టండి, చుట్టండి, సరిపడినట్టు చుట్టండి. ఇంకా దించండి, తెలిసి దాన్ని చుట్టేస్తే బెస్ట్. అది కొద్ది సైడ్ అయితే టెంపేసి చుట్టేస్తే అది కళ్ళకి అడ్డుపోయింది. అవునండి చెప్తాను, తీసేది తింపేయండి సార్. ఇది ఇక్కడ చుట్టండి, అలా చుట్టండి, చుట్టండి, సరిపడినట్టు చుట్టండి. ఇంకా దించండి. కామారెడ్డి జిల్లాలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో స్వామి జన్మదిన వేడుకలు ఎంతో అత్యంత వైభవంగా గత 5 రోజులుగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు రథోత్సవం దక్షిణ యజ్ఞం అగ్ని కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరై రథోత్సవంలో పాల్గొని అగ్నిగుండం తిలకించారు. శ్రీ కాలభైరవ స్వామి పూజలో పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో రథోత్సవం అగ్నిగుండాలు చూడడానికి భక్తులు వేల సంఖ్యలో రావడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుగ్గా రామేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు జంగం ప్రభాకర్, ఆలయ ఈవో ప్రభు, రాచర్ల లలిత, సీతారామ శర్మ పాల్గొన్నారు. అందరి కుటుంబాలని ఆ దేవుడు కాలభైరవ రక్షించుకోవాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది. కాలభైరవ స్వామి గొప్ప దేవుడు, మరి ఆ శివుడి ఆలయంలో పుట్టిన కాలభైరవుడు గ్రామంలో రామారెడ్డి మండలంలో మరి మనకు దక్షిణ కాశీగా ప్రసిద్ధించిన ఆలయాన్ని మరి మనందరం కూడా తెనాలి మండలం కొలకలూరులోని శాఖ గ్రంథాలయంలో 53వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ అధికారులు విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పుస్తక పఠనం వల్ల ఉపయోగాలను వివరిస్తూ నినాదాలు చేశారు. ఆధునిక దేవాలయాలు చదివే కొద్దీ పెరిగేది విజ్ఞానం. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు. గ్రంథాలయాలు మంచి పుస్తకం కొనుక్కో. గ్రంథాలయాల గురించి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై తెనాలి రైల్వే స్టేషన్లో అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బాంబ్ బ్లాస్ట్, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాల సమయంలో ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ బృందాలతో డెమో కార్యక్రమం నిర్వహించారు. ఏడీఆర్ఎం ఎడ్విన్, డీఈఓ రామిరెడ్డి, సిడి దినేష్ కుమార్, రైల్వే మేనేజర్ పాల్గొన్నారు. ఇంజురీ బేస్ ని బట్టి క్రియేట్ చేస్తారండి అది. సో దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. రెడ్ ఇంజురీ స్పాట్ నుంచి హాస్పిటల్ కి షిఫ్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం వెనక భాగంలో ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఈ మెథడ్ లో మనం క్యాజువాలిటీని హాస్పిటల్ షిఫ్ట్ చేయొచ్చు. ఈ మెథడ్ పేరు సిక్ బ్యాక్ మెథడ్. స్పాట్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఒక లేడీ వాలంటీర్ కూడా మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, అయితే 2 క్యాజువాలిటీస్ ఆ ఫ్రాక్చర్ అయిన లెగ్ ని మొబైలైజ్ అవ్వకుండా సేఫ్ గా వాళ్ళని క్యాజువాలిటీని షిఫ్ట్ చేస్తున్నారు. ఇద్దరు రెస్క్యూర్స్ ఉండి క్యాజువాలిటీని హాస్పిటల్ వరకు షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ ఒక లేడీకి లెగ్గింగ్ షిఫ్ట్ చేయొచ్చు. భయపడకూడదు. ఇద్దరు రెండు బ్లాంకెట్స్ తో పడుకోబెట్టి మంటను ఆర్పడానికి రోల్ చేయాలి. అటు ఇటు తిప్పాలి.
తిప్పిన తర్వాత విశాఖపట్నం వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సీఎం చంద్రబాబు అవలంబిస్తున్న చురుకైన విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గో, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశంలో 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉందన్నారు. Visakhapatnam. As we gather here today, we are reminded of Prime Minister Narendra Modi ji's vision of a Viksit Bharat, a developed India that is driven by innovation, sustainability and inclusive growth. Shri Piyush Goyal ji has been instrumental in steering the industrial policy through visionary reforms and global engagement. India, currently the world's 4th largest economy, is on track to become the 3rd largest economy by 2030. For the past 18 months, central government has sanctioned several projects worth lakhs of crores to the state of Andhra Pradesh, reflecting the centre's commitment to the state's development. Today, Andhra Pradesh is playing a key role in realizing the Prime Minister Modi's vision of Viksit Bharat. Thanks to the proactive policies of Chief Minister Shri Nara Chandrababu Naidu ji, Deputy CM Shri Pawan Kalyan ji and Shri Nara Lokesh ji. విశాఖలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్ అదానీ గ్రూప్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఈ గూగుల్ ప్రాజెక్టు వారి భాగస్వామ్యం అని కరణ్ అదానీ స్పష్టం చేశారు. ఇప్పటికే 40,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా పెట్టుబడులను మరింత పెంచుతామని తెలిపారు. మీరు వేసుకోండి అందుకే మీకు నాకు ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ కాదు. భీమిలి జోన్ 1 బీచ్ వద్ద గత 24 సంవత్సరాల నుంచి భీమిలి వీరాంజనేయ అయ్యప్ప స్వామి సంఘం వారు నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు, హోమాలు జరిపిస్తూ ఉంటారు. ప్రతి ఏటా పలు మాలాధారుణ భక్తులకు, ప్రజలకు 41 రోజులు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా భక్తితో పాటు అన్నదాన కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా ఉండాలనే ఆలోచనతో సంఘం సభ్యులు అరటాకులపై పలు రకాల వసందైన రుచులతో కూడిన పదార్థాలను భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కె ఎర్రినాయుడు, ఉప అధ్యక్షుడు కదిరి జగన్నాథం, ప్రధాన కార్యదర్శి మేకర నర్సింగ్రావు, కోశాధికారి పిల్లి శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
నేటికి 16 మరి ఈ సంవత్సరం 24వ రోజు మరి మొదటి రోజు భక్తులు ఎక్కువ మంది రావడంతో ధ్యాన మందిరంలో కానీ ఆరు బయట కూడా టెంట్లు ఏర్పాటు చేసి భిక్ష ఏర్పాటు చేసాం. మరి ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా దాతల సహకారాలు ఎన్నప్పుడు ఉన్నాయి, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉన్నాయి. అదేవిధంగా మన సాంప్రదాయాలకి మెట్టినటువంటి పురాతన మన అరిటాకు అనేది సాంప్రదాయం. మరి గత కొన్నేళ్ళుగా ఈ ప్రక్రియ కొనసాగించాలనుకున్నప్పటికీ మాకు కనీస అవసరాలు సౌకర్యాలు లేకపోవడం వల్ల మొన్నటి వరకు ఏర్పాటు చేయలేదు. కానీ కొంతమంది పెద్దలు సహాయ సహకారంతో మరి నిన్నటి నుండి అరిటాకు మీద భోజనం ఏర్పాటు చేశాం. మరి ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు వెలుగులని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఇదే మీ పండుగ, పిల్లల పండుగ రోజు సంతోషంగా ఉత్సాహంగా పిల్లలు ఉంటేనే ఆనందంగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీనాక్షి రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ విజయ్ గౌరి, డీఈఓ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి బాలలే దేశ భవిష్యత్తు అని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. 14 నవంబర్ బాలల దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, పోలీస్, డాన్ బాస్కో, నవజీవన్ సమన్వయంతో కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ స్నేహ శబరీష్ హాజరయ్యారు. బాలల హక్కులను భంగం కలగకుండా, లింగ వివక్షత లేకుండా చూడాల్సిన అవసరం ప్రతి వ్యక్తిపై, కుటుంబం వ్యవస్థపై ఆధారపడి ఉందని, ఈ దిశగా కృషి చేస్తే నేటి బాలలను రేపటి ఆదర్శ సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దాలని అన్నారు. సో ఆయన చాలా గొప్పగా నమ్మారు, పిల్లలే మన దేశానికి భవిష్యత్తు అని. సో ఈ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ ఫిజికల్ మెంటల్ డెవలప్మెంట్ గురించి చాలా కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే WCD డిపార్ట్మెంట్, CCIs, NGOs and other groups చాలా కృషి చేస్తున్నారు ఫర్ రెస్ట్రిక్టింగ్ చైల్డ్ అబ్యూస్. మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్, మంచి మెంటల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా పిల్లలకి మంచి ఫ్యూచర్ రావాలని కృషి చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కు, అంగన్వాడీ టీచర్స్కి ముఖ్యంగా. ఐ నో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఇంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి మీకు చాలా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎవ్రీడే మెయింటైన్ చేస్తూ ఇంత బాగా చూసుకుంటున్న పిల్లలని కూడా మీకు నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సిమిలర్లీ అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా, లైక్ దెర్ ఆర్ సో మెనీ NGOs, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్, ఇలా మనం చెప్పగానే అన్ని విధాలుగా మనకి సహకరించే ప్రైవేట్ సంస్థలకి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. మరొకసారి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.